పిల్లలు కోపడుతున్నారంటే అది ఒక సమస్య కాదు, వాళ్ళకు ఒక పవర్ లేదనేటువంటి ఒక ఫీలింగ్. ఏదైనా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు పిల్లలు మీరు గేమ్ ఆపమన్నప్పుడు వాళ్ళ చాయిస్ లాగేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. అలాగే హోంవర్క్ చేయమన్నప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అనే ఒక ఫీలింగ్ లో ఉండిపోతారు. మీరు ఏదైనా నో చెప్పినప్పుడు వాళ్ళకి అది ఒక రిజెక్షన్ లాగా అనిపిస్తుంది. కోపం అంటే రిజెక్షన్ కాదు, నన్ను గుర్తించండి, నా భావాలు వినండి అని సైలెంట్ రిక్వెస్ట్ మీకు చేస్తున్నట్లు. ఎలా అంటే తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఆకాశం వైపు చూస్తూ ఉంటారా, లేకపోతే ఇంట్లో వెళ్ళి సేఫ్ గా ఉంటారా? పిల్లల కోపం కూడా అలాంటిదే. డియర్ పేరెంట్స్, మీరు అటువంటి సేఫ్ షెల్టర్ ని మీ పిల్లలకి క్రియేట్ చేయాలి. ఎవరికైనా సరే కోపం వచ్చినప్పుడు జనరల్ గానే ఆలోచన శక్తి తగ్గిపోతుంది, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు పేరెంట్స్ గా మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలకి లెక్చర్స్ ఇవ్వకుండా వాళ్ళతో మనము డిసిప్లిన్ గా ఉండమని చెప్పకుండా వాళ్ళతో కనెక్షన్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. రీసెంట్ గా ఒక మదర్ నాతో వాళ్ళ డాటర్ గురించి చెప్పిన ఒక విషయం ఏంటంటే వాళ్ళ డాటర్ కి ఒక చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా కోపం చూపించేస్తుందంట. ఆ పాపను అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం ఏంటంటే ప్రతిదానికి వాళ్ళమ్మ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటుందంట. ఇది చెయ్యి, ఇది తిను, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్తూ ఉండటం వల్ల ఆ పాప అవన్నీ పెట్టేసుకొని ఆ ఎమోషన్స్ అంతా కూడా ఒకేసారి కోపంగా ఎక్స్ప్రెస్ చేస్తుందంట. ఇది మిస్బిహేవియరా అంటే కాదు, అదొక ఎమోషనల్ రిలీజ్. సో డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే నెంబర్ 1, పిల్లలకి చాయిస్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, హోంవర్క్ ఇప్పుడు చేస్తావా లేక కాసేపటి తర్వాత చేస్తావా అని అడగండి. ఇలా అడిగినప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్ ని మీరు గుర్తిస్తున్నారనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. అలాగే పిల్లలు కోపడుతున్నప్పుడు మీరు కూడా వాయిస్ రేజ్ చేయకుండా లో చేసి వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ని తగ్గిస్తారు. నెంబర్ 3 వచ్చేసి మీరు వాళ్ళ యొక్క ఎమోషన్ ని వ్యాలిడ్ చేయండి. అంటే ఇప్పుడు కోపంగా ఉన్నారా, అయితే ఓకే అని చెప్పేసి అలా వ్యాలిడ్ చేసి అప్రూవ్ చేయడం వల్ల స్లోగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్ట్రాంగ్ తగ్గిన తర్వాత పిల్లలు కాస్త కామ్ అయిన తర్వాత ఒక ప్రశ్న వేయండి, ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం వస్తే ఎలా హ్యాండిల్ చేద్దాము అని. దీని ద్వారా పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. డియర్ పేరెంట్స్, పిల్లలు కోపాన్ని నియంత్రించడానికంటే ముందు మీరు వాళ్ళని కంట్రోల్ చేయటం ఆపండి. అలాగే మీరు ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు అన్నది కూడా మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పిల్లల్ని మార్చడానికంటే ముందు మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. డియర్ పేరెంట్స్, పిల్లలు కోపడుతున్నారు అనంటే ఆ కోపం వెనుక ఉన్న భావాన్ని గుర్తించండి. ఇలాంటి ఎమోషనల్ స్కిల్స్, లీడర్షిప్ వాల్యూస్ ని మీ పిల్లలకి మీరు డెవలప్ చేయాలనుకుంటే జాయిన్ మై 6 AM క్లబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరి పిల్లలైతే కోపంగా ఉంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.